నమస్కారం. రవి కిరణాల న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీణవంక జాతరలో పోలీసులపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. విమర్శల నేపథ్యంలో క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేశంలో నోరు జారారని, ఉద్దేశపూర్వకం కాదని వివరణ. సీఎం ప్రోద్బలంతో తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణ. కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కుప్పంలో హాంద్రినీవా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి. రాయలసీమ రైతులకు కీలక ఘట్టంగా మారిన కార్యక్రమం. హాంద్రినీవాతో సాగునీటి కల నెరవేరిందని రైతుల ఆనందం. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్న సీఎం. కృష్ణా గోదావరి జలాలపై ఒక్క చుక్క వదులుకోమన్న ఉత్తమ్. నీటి హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాటమన్న మంత్రి. గత పాలనలో ఇరిగేషన్ నిర్లక్ష్యమైందన్న విమర్శ. రైతుల భవిష్యత్తుపై రాజీ లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. లడ్డూ విషయంలో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారన్న మార్గాని. జంతు కొవ్వు ఆరోపణలు తప్పుడు ప్రచారమేనన్న వైసీపీ. ఎన్డీడీబీ నివేదికతో నిజాలు బయటపడ్డాయన్న మార్గాని. తిరుమల వంటి కేంద్ర రాజకీయాలకు వాడొద్దన్న డిమాండ్. తిరుమల దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకున్నారన్న భానుప్రకాష్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణ. తిరుమల లాంటి క్షేత్రంపై రాజకీయాలు దురదృష్టకరమన్న భాను. హిందూ ధర్మంపై దాడులు జరిగాయని టీటీడీ సభ్యుడి విమర్శ. నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి విరుద్ధ వైఖరి ప్రకటించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ సమావేశాలకు హాజరు కాబోనమని కేంద్రానికి లేఖ రాసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే నిబంధనలను పక్కన పెట్టి ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరైంది. ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం అజెండాపై ప్రశ్నించగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పొంతనలేని సమాధానాలిచ్చారని విమర్శలొస్తున్నాయి. ఒకవైపు ఏపీ ప్రభుత్వం అజెండా కూడా పెట్టలేదని చెప్తూనే తెలంగాణ అజెండాలోని అంశాలపై స్పష్టత లేకుండా మాట్లాడడం ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతుందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ నమ్మకహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎన్ని ఎజెండాలు ఉన్నాయి చెప్పండి. తెలంగాణ నుంచి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకేం చెప్పలేదు. సో సిడబ్ల్యూసీ చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్ లో ఆంధ్ర నుంచి ఆంధ్ర వాళ్ళు చెప్పలేక మొన్న తెలంగాణ నుంచి 12 పెట్టారు. మేజర్ ఏమున్నా సార్? అనుకున్నాము, సబ్మిట్ చేయలేదు. 12లో మేజర్ ఏమున్నాయి సార్ తెలంగాణ? సార్ రాహుల్ సార్ అంటే వారంలో వారంలోగా మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి సార్. సార్ సార్ ఈ 12లో మేజర్ ఏమున్నాయి సార్? అంటే మేజర్ స్పెసిఫిక్ గానే కాదు, అవి తయారు చేసి పంపిస్తారు. వీటిలో ఎనీ మేజర్ ఇష్యూ సార్? ఎనీ మేజర్ సార్? పాలమూరు స్టేట్ ఇష్యూస్ విల్ బి పుట్ రండి, నాట్ ఎనీ స్పెసిఫిక్. ఆల్ ఇంట్రెస్టెడ్ పోలవరం నల్లమల సాగర్ కూడా వస్తుంది కదా, వస్తుందంటే వాళ్ళు పెడితే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, నల్లమల సాగర్ పెడితే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. తిరుపతిలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని, దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. విగ్రహాల చెవి, ముక్కు, గొంతు భాగాలను ధ్వంసం చేశారని, ఇది హిందూ ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను అవమానించాడని వ్యాఖ్యానించారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని అన్నారు. స్వామివారు క్షమించరు. ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైపోయారు. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే వచ్చేది. స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. అనుగ్రహం మా మీద, ఆగ్రహం వాళ్ళ మీద.
ఇలాంటి చిల్లర చేస్తూ నిన్న మొన్న ఏదో మెట్లు గడిగారు, స్వామివారి మెట్లు గడిగారు. నాకు ఒక భక్తుడు ఫోన్ చేశాడు, బానన్న వీళ్ళు మెట్లు కాదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ బాత్రూములు కడిగినా వారు చేసినటువంటి పాపాలు పోదు అన్నాడు. ఇది ఏదో భానుప్రకాషో బీజేపీనో మేము మాటలు కాదు, ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన. ప్రజలు చేదరించుకుంటున్నారు, మొఖాన ఉమ్మేస్తున్నారు. తగుదునమ్మా అని చెప్పి 15 రోజులకు ఒకసారి వచ్చేస్తాడు ఇక్కడి నుంచి ఒక నాయకుడు. ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతా, పాత చొప్పియండి స్వామివారిని కొడతాను, కమిషన్లకి క్యార్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వ్యక్తి ఈరోజు స్వామివారి గురించి మాట్లాడతాడు. ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడినాడు, మళ్ళీ రేపు మాట్లాడతాడు చూడండి. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి మా చైర్మన్ గారిది ప్రెస్ మీట్ ఉంది, మళ్ళీ మాట్లాడతాడు ఈయన. ఏదైనా సరే కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలతో మాట్లాడండి. మేమన్నీ ఆధారాలతో మాట్లాడుతున్నాం. క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందయ్యా? అసలు నెయ్యే కాదంటుంటే స్వామివారికి నెయ్యి. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, ఆ చిన్న దొంగతనం అని చెప్పినటువంటి మహామేధావి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, చిన్న దొంగతనం అని చెప్పి పరకమైన దొంగతనాన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కరుణాకర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చట్టం గురించి ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో 10,000 మంది జగన్ సైనికులను తయారు చేస్తామని ప్రకటించారు. సీఎస్ఆర్ నిధుల పేరుతో రూపాయి ఖర్చు చేసి 10 రూపాయలు దోచుకునే పరిస్థితి ఉందని విమర్శించారు. నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, ₹1 కూడా ఇవ్వలేదన్నారు. 19 నెలలు గడిచినా కంటైనర్ టెర్మినల్ విషయంలో స్పష్టత లేదని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఈ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. విద్యుత్ కనెక్షన్లు, అవసరమైనటువంటి లైన్ల మార్పిడి, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలని 25 కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయండి అని చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా పోర్టు యాజమాన్యానికే అప్పచెప్పడం జరిగింది. వాళ్లే బాధ్యత తీసుకొని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి, ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు. మరి పోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో, ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఒక వ్యత్యాసం, సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి. కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉండే తప్ప సిఎస్ఆర్ నిధులు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసులుబాటు ఉండదు. అటువంటిది ఈరోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. మా హయాంలో ఆ విధంగా జరగలే. ఫిషింగ్ జెట్టీకి సంబంధించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఫిషర్మెన్కి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా కట్టివ్వాల్సినటువంటి బాధ్యత మీదని రమారమే ఒక 25 కోట్ల రూపాయల అంచనాలు వేస్తే, ఆ అంచనాలని మ్యారిటైమ్ బోర్డు చూసి సరిపోతుంది, దానికి సంబంధించినటువంటి సవరణలు ఏదన్నా ఉంటే చేసి దాని ప్రకారం మీరు కట్టండి అని చెప్పాం. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భవిష్యత్తులో మ్యారిటైమ్ బోర్డే చెక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పారు. గతంలో జాతర సమయంలో పోలీసులతో జరిగిన వాగ్వాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయకుండా శాంతియుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాతర వంటి మహత్తర కార్యక్రమాల్లో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యమని, అందుకు పోలీసులు చేస్తున్న సేవలను గౌరవించాలన్నారు. జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్షమాపణతో రాజకీయ ఉద్రిక్తతకు కొంతవరకు తగ్గినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ
నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు, కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. బెంగళూరులో జరిగిన పెంపుడు కుక్క దాడి ఘటన కలకలం రేపింది. యజమాని నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో మహిళ ముఖం, మెడ ప్రాంతాల్లో తీవ్ర గాయాలై 50కి పైగా కుట్లు వేయాల్సి వచ్చింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని కూడా కుక్క కరిచింది. ఘటనపై స్పందించిన పోలీసులు కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కుక్కలను పెంచేవారు భద్రతా నిబంధనలు పాటించాలని, ఇతరులకు ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగారని ఆరోపించారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ఆరోపణలు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ ఆరోపణల వెనుక పూర్తిగా రాజకీయ దురుద్దేశమే ఉందన్నారు. విచారణలో ఎన్డీడీబీ నివేదికలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం తేలిందని గుర్తు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఏ ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల వంటి పవిత్రమైన ధార్మిక కేంద్రాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. దేవాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం. పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పాను, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఈయన ఏం చెప్తున్నాడు? పంది ఫ్యాట్ ఉంది, చేప నూనె ఉంది, బీఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ఎన్డీటీబీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? సిట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటండి? ఏ రకమైన జంతువులకు కలవలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అసలు ఏంటిది? ఏంటి దుర్మార్గం? ఏంటి
అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి? అసలు హిందూ సమాజం ఏం చేస్తా ఉంది? అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తా ఉంది? RSS ఏం చేస్తా ఉన్నారు? బజరంగ్ దళ్ ఏం చేస్తా ఉన్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని, అదే విధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి? అసలు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఈ రకంగా మాట్లాడితే ఇంకొకడు ఎవడైనా, ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. ఇంకొకడు ఎవడైనా బయట ఇలా మాట్లాడితే పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు. వాస్తవం ఊరుకుంటారండి? మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ, తిరుపతి లడ్డూ గురించి కానీ, అందులో పంది కొవ్వు వాడారు, చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకున్న ఎల్లో మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుల్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారండి? మరి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరైనా పైనుంచి ఏమైనా దిగొచ్చారా? వీళ్ళు ఏమన్నా ఎక్సెప్షనలా? వీళ్ళు సూటిగా అడుగుతా ఉన్నా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఎందుకు హిందూ సమాజం మాట్లాడట్లేదు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాన్చేరుకు చెందిన అయాజ్, మహ్మద్ నిజాం అనే వ్యక్తులు ఈ నెల 22న ఆదర్శ నగర్ లో ఓ మహిళ మెడలోని పుస్తల తాడును లాక్కెళ్లిన ఘటనతో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. జహీరాబాద్, బీదర్, కంకోల్, సదాశివపేట ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషించిన నిందితులను గుర్తించారు. వారి నుంచి 2.5 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ అరెస్టుతో స్థానికంగా భద్రతా భావన పెరిగిందని పోలీసులు తెలిపారు. చూసి తర్వాత అతను ట్రేస్ చేయడం జరిగింది. అయాజ్ అండ్ నియామ్. అయాజ్ 24 సంవత్సరాలు, నిజాం 31 years, పటాన్చేరు వాస్తువు. అయాజ్ ప్రీవియస్ చిన్నపిల్లల కేసు విషయంలో కూడా కోర్టుకు పోవడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కూడా అతని ఫ్యామిలీ పరిస్థితి బాగలేక ఇది నేరం చేయాలనే ఉద్దేశంతో జైరాబాద్ టౌన్ ఏరియాలో వచ్చి ఈ ఆదర్శ కాలనీలో రాబరీ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే 2.5 gold కన్ఫెక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టుకోవాలని కోరుతున్నాము. ఏపీ క్రీడా అభివృద్ది దిశగా కేంద్ర సహకారం కోరుతూ మంత్రి మండిమల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి 600 కోట్ల ప్రతిపాదనలు పంపామని వివరించారు. మహిళా క్రీడాకారులకు అస్మితా పథకం అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని మార్చి నుంచి జిల్లాల వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే ఏపీకి 67 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. క్రీడా కోచ్ల నియామకాల్లో రాష్ట్ర వాటా పెంచాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గడ్కరీ ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. Is keen to have discussions with the BCCI president also. In a short tenure, we are ready to build an international stadium in Mangalgiri. Already, we have built in new Amaravati in Vijayawada, the going capital of Andhra Pradesh. In the Amaravati also, our Honorable Chief Minister has allocated land for Sports City. We hope in short time we are going for tenders for building this infrastructure. One more follow-up question, sir. In the previous phase, in 2019 to 2024, YSRCP government had taken sports initiative called Adudam Andhra. TDP government has said that, the NDA government has said that it's a scam. What are the progress of that so-called scam? More than me, the media people, you were there in the last 5 years tenure. You might have known that within a span of 40 days, the ex-Chief Minister, Mr. Jagan Mohan Reddy's government has spent more than 120 crores in Adudam Andhra. This is the routine question asked by the media brothers and many colleagues from the political system also. We have taken initiative after our government and we have laid a committee with CID. Now they are working on this. And shortly, within the weeks of time, we are ready to keep total reports before you. Thank you.
అడగండి క్వశ్చన్. ఏదైతే ఉందో దీని మీద కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రభుత్వం మా మీద విమర్శలు చేసింది కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు అన్నటువంటిది. నేను ఒకటే చెప్తున్నానండి, మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. చెత్త సేకరణ, శుద్ది ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయాలని, స్వచ్ఛతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, లీకేజీలు వెంటనే సరిచేయాలని ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, రాత్రివేళ ప్రజలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, పనితీరులో అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ పరిపాలన ప్రజలకు మరింత దగ్గర కావాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ అమృత స్కీము, ఏఏబి, యుఐడిఎఫ్ ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు. అవి సెకండ్ వీక్లో ముఖ్యమంత్రి గారు ఒక కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం. దాంతో 95% డ్రింకింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక 5,000 కోట్లతో వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే 29,000 కోట్లు కావాలి. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టారు. మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో 100% డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే 2 yearsలో అది కూడా జరుగుతుంది. తర్వాత ఎస్టీపీల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం. రోడ్లు, స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్ లో మీరు ప్లాన్ చేసుకోవాలి. కడప జిల్లా ఎర్రముక్కపల్లిలో 2 ఇళ్లను కూల్చివేసిన ఘటనపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ఘటనకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వారు ఖండించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అధికారులు చర్యలు తీసుకున్నారని, ఇందులో రాజకీయ ప్రేరణలు లేవని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను నమ్మవద్దని కోరారు. స్థానిక సమస్యలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం సరికాదని, చట్టబద్దమైన ప్రక్రియలకు సహకరించాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి నిజాలు త్వరలోనే బయటకొస్తాయని స్పష్టం చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపిస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరో 2 వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంఘటన కూడా ఎమ్మెల్యే మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలో తలదూర్చడం గాని, ఎవరిని కూడా దీంట్లో ప్రోత్సహించడం గాని, మా సపోర్టర్లను ఎంకరేజ్ చేయడం గాని, ఈ దౌర్జన్యకర పరిస్థితులను ప్రోత్సహించడం గాని ఎప్పుడు మేము చేయలే, ఎప్పుడు చెయ్యము, ఎప్పుడు చెయ్యబోము. ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం దాన్ని తీసుకొచ్చి ఆ దుమ్మును మా నెత్తనేస్తే మేము దాన్ని ఫేస్ చేసి దానికి సిద్ధంగా లేం. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడుతున్నారు. ఇటువంటి అనవసరంగా తెలిసి తెలియకుండా మా మీద మాట్లాడితే మాత్రం చట్టపరంగా ఏ చర్యలుంటే ఆ చర్యలు తీసుకుంటాం. కుప్పంలో హాంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా వచ్చిన జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. ఇది రాయలసీమ రైతులకు కీలకమైన ఘట్టంగా నిలిచింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సాగునీటి కల నెరవేరిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. హాంద్రీనీవా ద్వారా కుప్పం, పలమనేరు, మదనపల్లి ప్రాంతాలకు సాగునీరు అందనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాయలసీమను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ఎలాంటి ఆటంకాలొచ్చినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అమర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారికి
జై గంగా భవానీకి, గంగా భవానీకి, కృష్ణవేణమ్మకు. రాజకీయ విమర్శల నేపథ్యంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన స్థాయి ఏంటో ముందుగా తెలుసుకోవాలని విమర్శించారు. ఛార్జ్ షీట్ కు సోషల్ మీడియా వ్యాఖ్యలకు తేడా తెలియని వ్యక్తి రాజకీయాలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ నేతలపై చేసే ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి మాటలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. చాట్ జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా నిరక్షరాస్యులారా వినండి అని అంటావే, నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె. నీ కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థమవుతుంది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెల్వమణి గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలుంటే అసలు నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? మహిళలంటే మీ పార్టీకి కానీ నీకు కానీ ఏమైనా గౌరవం ఉందా? అసలు నీ స్థాయిని నువ్వేమ విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లా. ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆరోపణ మా పైన చేసినప్పుడు భారతదేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ గాని, ప్రఖ్యాత సంస్థలైనటువంటి ఎన్డీడీబీ గాని, గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్డీడీబీ గాని, హర్యానాలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఏ సంస్థ గాని, తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదం, శ్రీశైలంలో ఉన్న బ్రాహ్మణ సత్రం ప్రహారీ గోడను కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ కూల్చివేత జరిగిందని విమర్శించారు. భక్తులకు వసతి, అన్నదానం అందించే ఉద్దేశంతో నిర్మించిన ఈ సత్రం హిందూ ధర్మ సేవకు ప్రతీకగా నిలిచిందన్నారు. దేవాలయాలను, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. బ్రాహ్మణులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల భక్తులకు ఈ సత్రం ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. దురుద్దేశపూర్వకంగా జరిగిన ఈ కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సత్రం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ గోడను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా, ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారు వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా, నోటీసు లేకుండా కరవైన సత్రం సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే, ఎమ్మెల్యే అనుమతులతోనే, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు, మేము దేవాలయాలను రక్షిస్తాం, ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి, మేమేదో రక్షిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రక్షించడం? బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క చుక్క నీటిని వదులుకోదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా 1 ఎకరానికి కూడా సరైన నీరు అందలేదన్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి వెళ్తామని స్పష్టం చేశారు. రైతుల భవిష్యత్తు నీటితోనే ముడిపడి ఉందని, అందుకే ఈ అంశంపై రాజీ పడేది లేదన్నారు. ప్రమాదకర పరిస్థితిలో ఉందో స్పష్టంగా
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలపై అదేవిధంగా గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీరు కూడా వదులుకోము. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకి రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే డిసెంబర్ 7, 2023 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మరి తెలంగాణ నీటి హక్కును కాపాడుకోవడానికి మేము సర్వశక్తులొడ్డించి పోరాడుతున్నాం. ఒక్క నీటి చుక్క కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా సిద్ధము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అన్ని ఫోరంలలో మరి మన నీటి హక్కులు కాపాడుకోవడానికి మనం పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయ వ్యవస్థలో, ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో మీరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకుంటూ తెలంగాణ హక్కులని కాపాడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీణవంక జాతరలో పోలీసులపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. విమర్శల నేపథ్యంలో క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేశంలో నోరు జారారని, ఉద్దేశపూర్వకం కాదని వివరణ. సీఎం ప్రోద్బలంతో తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణ. కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కుప్పంలో హాంద్రినీవా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి. రాయలసీమ రైతులకు కీలక ఘట్టంగా మారిన కార్యక్రమం. హాంద్రినీవాతో సాగునీటి కల నెరవేరిందని రైతుల ఆనందం. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్న సీఎం. కృష్ణా గోదావరి జలాలపై ఒక్క చుక్క వదులుకోమన్న ఉత్తమ్. నీటి హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాటమన్న మంత్రి. గత పాలనలో ఇరిగేషన్ నిర్లక్ష్యమైందన్న విమర్శ. రైతుల భవిష్యత్తుపై రాజీ లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. లడ్డూ విషయంలో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారన్న మార్గాని. జంతుకొవ్వు ఆరోపణలు తప్పుడు ప్రచారమేనన్న వైసీపీ. ఎన్డీడీబీ నివేదికతో నిజాలు బయటపడ్డాయన్న మార్గాని. తిరుమల వంటి కేంద్ర రాజకీయాలకు వాడద్దన్న డిమాండ్. తిరుమల దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకున్నారన్న భానుప్రకాష్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణ. తిరుమల లాంటి క్షేత్రంపై రాజకీయాలు దురదృష్టకరమన్న భాను. హిందూ ధర్మంపై దాడులు జరిగాయని టీటీడీ సభ్యుడి విమర్శ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.